హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి నేర్చుకుందాము. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 టైప్స్లో పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఎవరైతే కంపెనీకి ఏదన్నా ఇచ్చినా లేకపోయినా ఏ పర్సన్ అన్న కంపెనీ నుంచి ఏదన్నా రిసీవ్ చేసుకున్నా వాళ్ళ పేర్లను కానివ్వండి, లేదా ఆర్గనైజేషన్స్ అవి కానీ కంపెనీకి ఏదన్నా ఇచ్చినప్పుడు, అంటే కంపెనీ పర్చేజెస్ చేసింది ఏదో ఆర్గనైజేషన్ నుండి అప్పుడు, లేదా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ లేక శాలరీస్ డ్యూస్, ఇటువంటివన్నీ పర్సనల్ అకౌంట్స్ కిందికి వస్తాయి అన్నమాట. రియల్ అకౌంట్స్ అంటే ఏవైతే మనకు అసెట్స్ కానివ్వండి, అవి మన కంపెనీ పర్చేస్ చేసినప్పుడు లేదా కంపెనీ ఏమన్నా సేల్స్ చేసినప్పుడు, కంపెనీ నుండి అసెట్స్ బయటికి వెళ్ళినప్పుడు వాటిని ఎంట్రీ చేయడానికి రియల్ అకౌంట్స్. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి నామినల్ అకౌంట్స్. అంటే ఏ కంపెనీకైనా కంపెనీ వచ్చేసి ఏమన్నా పర్చేస్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ అవుతాయి, లేదా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ప్రాఫిట్ కానివ్వండి, సేల్స్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అట్లా రెవెన్యూస్ గురించి, ఎక్స్పెన్సెస్ గురించి మనము నామినల్ అకౌంట్స్ యొక్క గోల్డెన్ రూల్ ద్వారా ఎంటర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. పర్సనల్ అకౌంట్ గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఈ పర్సనల్ అకౌంట్స్ అంటే మనం పేర్లు, పర్సన్స్ యొక్క పేర్లు, గాడ్ క్రియేటెడ్ పర్సన్స్ లేదా కంపెనీస్ అంటే మనం క్రియేట్ చేసిన కంపెనీస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్, ఇవి అని అనుకున్నాం. అయితే అవి ఏ రూల్ ప్రకారం అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది పర్సనల్ అకౌంట్స్ యొక్క రూల్. డెబిట్ ద రిసీవర్ అంటే ఏదైతే ఒకవేళ మనము ఎవరి నుండన్నా ఒక ఐటమ్ రిసీవ్ చేసుకుంటే అప్పుడు మన అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. ఉదాహరణకి మనము పర్చేస్ చేసినాం అనుకుందాం. పర్చేస్ చేసినప్పుడు డెబిట్ ద రిసీవర్ మనకు వస్తున్నాయి అనమాట. అట్లే క్రెడిట్ ద గివర్ అంటే మనకు ఏబీసీ కంపెనీ నుంచి మనం కొనుక్కున్నప్పుడు ఎవరైతే మనకి ఇచ్చిండ్రో వాళ్ళను మనము క్రెడిట్ అకౌంట్, క్రెడిట్ కింద రాస్తామన్నమాట. నెక్స్ట్ మనం ఎవరైనా కస్టమర్స్కి అమ్మినప్పుడు, క్రెడిట్లో అమ్మినప్పుడు ఆ కస్టమర్ని మనము డెబిట్ చేస్తున్నాం. ఎందుకు? డెబిట్ ద రిసీవర్ అంటే మన దగ్గర నుండి ఎవరన్నా ఏదన్నా రిసీవ్ చేసుకుంటే వాళ్ళను డెబిట్ అకౌంట్ కింద చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రియల్ అకౌంట్స్. ఈ గోల్డెన్ రూల్ ఆఫ్ రియల్ అకౌంట్స్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే అసెట్స్ కు సంబంధించినవి. ఇప్పుడు మనం పర్చేస్ చేసిన మిషనరీ, రా మెటీరియల్ ఇవి పర్చేస్ చేసినప్పుడు డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి మనము పర్చేజెస్ అకౌంట్ డెబిట్ అని రాస్తాము. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే మనం ఏదైనా సేల్ చేసినప్పుడు మన కంపెనీ నుండి ఐటమ్స్ వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని మనము క్రెడిట్ గా చేయాలన్నమాట. అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నామినల్ అకౌంట్స్ అంటే డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్, స్టేషనరీ, రెంట్, పర్చేజెస్ చేసిన ప్రతిసారి కూడా మనకు ఎక్స్పెన్సెస్ అనమాట. అట్లనే ఇన్కమ్స్ కూడా వస్తుంటాయి. సేల్స్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది. మనకు ఎవరి దగ్గర నుండి మనకు డిస్కౌంట్, మనం పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయర్ డిస్కౌంట్ ఇస్తే అది మనకు బెనిఫిట్ అవుతుంది అనమాట, ఇన్కమ్ అవుతుంది. అప్పుడు అది క్రెడిట్ చేయాలి. అదే మనం ఎవరికన్నా సేల్ చేసినప్పుడు మన కస్టమర్స్కి మనము డిస్కౌంట్ ఇస్తే మనకు అది ఒక లాస్ లాగా, కాబట్టి దాన్ని మనము డెబిట్ చేసుకుంటాం ఈ రూల్ ప్రకారం. ఓకే, క్విక్ రెఫరెన్స్గా మనము పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ ప్రకారము అసెట్స్ అనమాట. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ అది డెబిట్ చేయాలి. వాట్ ఎవర్ గోస్ అవుట్ అంటే బిజినెస్లోకి వెళ్ళిన దాన్ని మనము క్రెడిట్ చేయాలన్నమాట. నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ లాస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. అంటే ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ చేస్తూ ఉంటామో ఆ అంటే శాలరీస్ పేడ్ చేసినప్పుడు శాలరీస్ అకౌంట్ డెబిట్ అని, రెంట్ ఇచ్చినప్పుడు రెంట్ అకౌంట్ డెబిట్ అని. అట్లే క్రెడిట్ అనమాట. క్రెడిట్ ఏంటి? ఇన్కమ్. మనం సేల్ చేసినప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనము సేల్స్ అకౌంట్ డెబిట్ అని రాస్తాము. లేదా మనకు కమిషన్స్ రిసీవ్ అయిన, డిస్కౌంట్ మనకు ఎవరైనా ఇచ్చిన అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు డిస్కౌంట్ ఇస్తే అవన్నీ గెయిన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదన్నా మనం ఎంట్రీ చేసినప్పుడు కంపల్సరీ 2 ఎఫెక్ట్స్ అయితే, ఒకటి డెబిట్ అవుతుంది, ఇంకొకటి క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.